తమిళనాట కౌన్ బనేగా పొలిటికల్ స్టంట్ మాస్టర్. ఏ కూటమి కటౌట్లు గట్టిగా నిలబడతాయి, ఎవరి ఎత్తులకు ఎవరు చిత్తవబోతున్నారు. విజయ్ కొత్త పార్టీ ఎంట్రీతో అరవనాట పొలిటికల్ గేమ్ షో మంచి కిక్కిస్తోంది. కాలేజ్ స్టూడెంట్స్ కి మెగా గిఫ్ట్ ప్రకటించిన స్టాలిన్ సర్కార్ అపోజిషన్ పార్టీల బుర్రల్ని వేడెక్కించేసింది. రేసు గుర్రాల్లా పరిగెత్తడం మొదలైంది. ఇక్కడ ఎవరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు వాళ్ళవి. కూటమి కట్టి జెండా ఎగరేసే పనిలో దళపతి. కాషాయం కలర్ పైనే కన్నేసిన కమలం పార్టీ. యూత్ ఓటుపై ల్యాప్టాప్లతో స్టాలిన్ అటాక్. తమిళనాట మరో 100 రోజుల్లో అసెంబ్లీ పోరు. అందుకే ఫైనల్ కౌంట్ డౌన్ ఓ రేంజ్లో షురూ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాప్చర్ చేసుకునే పనిలో అపోజిషన్ పార్టీలు, ఓటు బ్యాంకులు చేజారకుండా అధికార డిఎంకే ఎవరి స్కెచ్లు వాళ్ళవి. తాజాగా విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ మొదలుపెట్టి యూత్ ఓటును టార్గెట్ చేసింది స్టాలిన్ యంత్రాంగం. ఉచిత కలర్ టీవీలు, ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఉచిత ఫ్యాన్లు, విద్యార్థులకు ల్యాప్టాప్ల దాకా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఒక్క ఓటుంటే చాలు అన్నీ ఫ్రీ. ఉచిత బస్సు స్కీముని కనిపెట్టిన ఘనత కూడా తమిళ తంబీలది. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ల పంపిణీ ఆ విధంగా పుట్టిందే. ఫిబ్రవరి ఆఖర్లో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ చేయాలన్నది స్టాలిన్ యాక్షన్ ప్లాన్. సరిగ్గా ఇక్కడే ఫ్రీ ల్యాప్టాప్ల పంపిణీపై కస్సుమంది అన్నాడీఎంకే. ఓటర్లను మభ్యపెట్టడానికి చేసే ల్యాప్టాప్ల డ్రామా ఆపాలని డిమాండ్ చేస్తోంది. కానీ డిఎంకే నుంచి గట్టిగానే కౌంటర్ వచ్చింది. ల్యాప్టాప్ల స్కీమ్ మొదలైందే జయలలిత హయాంలో కదా అని గుర్తు చేస్తోంది. మీరు మొదలుపెట్టి ఆపేసిన స్కీమ్నే రీస్టార్ట్ చేస్తున్నామని సమర్థించుకుంటోంది. ఇలా స్టాలిన్ ప్రభుత్వం ల్యాప్టాప్ జిమ్మిక్తో యూత్ ఓటర్లపై ఫోకస్ పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టుంది. తమిళనాట మంచి విశ్వసనీయత ఉన్న లయోలా సర్వే ఇటీవల సెన్సేషనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈసారి ఎన్నికల్లో పోటీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య కాదని, స్టాలిన్ వర్సెస్ విజయ్ అనేది లయోలా సర్వే ఇచ్చిన క్లారిటీ. ఇది అధికార డిఎంకేకు వార్నింగ్ బెల్ లాంటిదే. పైగా యువత ఫస్ట్ టైం ఓటర్లు పెద్ద ఎత్తున టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది లయోలా సర్వేలో పెద్ద ట్విస్ట్. అందుకే స్టాలిన్ పార్టీ ఉలిక్కిపడి మేలుకుని యూత్ ఓటర్లపై ల్యాప్టాప్ల మ్యాజిక్ని ప్రయోగించిందా? అటు సినిమాలు మానేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ కూడా తన పార్టీ ఉనికిని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. లయోలా సర్వే ఇచ్చిన ఊపుతో తెలివిగా పావులు కదుపుతోంది టీవీకే పార్టీ. స్టాలిన్ ఢీకొట్టడానికి లైక్ మైండెడ్ పార్టీలతో కూటమి కట్టబోతోందా? జయలలిత బ్రాండ్ను కొనసాగించడానికి కొత్త పార్టీ పెట్టిన టీటీవీ దినకరన్తో కూడా టచ్లో ఉంది. పవర్లోకి వస్తే అధికారంలో షేర్ ఇస్తామన్న విజయ్ హామీ చిన్నా చితకా పార్టీలను ఊరిస్తోంది. అటు అన్నాడీఎంకేతో జతకట్టి తమిళనాట పాగా వేయాలన్న కమిట్మెంట్తో ఉన్న కమలం పార్టీ కూడా పొలిటికల్ ఇంజనీరింగ్ని సీరియస్గానే వర్కౌట్ చేస్తోంది. తిరుచిలో ప్రచారం మొదలెట్టి మహిళలతో కలిసి పొంగల్ సెలబ్రేట్ చేసుకుని లోకల్ సెంటిమెంట్ను టచ్ చేశారు హోంమంత్రి అమిత్ షా. ఆ విధంగా హిందూ కార్డును బలంగా ప్రయోగిస్తోంది బీజేపీ. సో డిఎంకే, అన్నాడీఎంకే, నయా ఎంట్రీ టీవీకే 3 కూటముల మధ్య భలే మజాగా నడుస్తోంది ఓట్ల వేట.